ఆయన సెలవిచ్చినటువంటి మార్పు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంతవరకు. మరి మొదటిగా ఈ యొక్క 90వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే సర్వోన్నతుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని 90వ కీర్తన 1వ వచనం, యెహోవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆయన తరము వెంబడి తరము గతిస్తున్నప్పటికీ ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించేవాడు ఆయనే. ప్రభు తండ్రి స్తోత్రం. మరి మన తరములన్నిటిను ఆయన అనగా అంటే మన పితరుల నుండి అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుండి ఆయన తరతరముల నుండి కూడా సర్వోన్నతుడు ఏం చేస్తున్నాడంటే మనకు నివాస స్థలముగా ఉన్నాడు. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు నివాస స్థలం. పర్వతములు పుట్టకమునకు భూమి యొక్క లోకము ఆయన మరి పుట్టింపక యుగ యుగముల ఎలోహిము ఆయనే. ప్రభు తండ్రి స్తోత్రం. అంటే చూడండి పిల్లారా, సృష్టి యావత్తు కూడా మరి జగత్తుకు పునాదులు వేయబడక మునుపే సర్వోన్నతుడు మనకు నివాస స్థలముగా ఉన్నాడు. అంటే ఆయన నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. నివాస స్థలాన్ని మనకు ఏర్పరిచాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. మోషే గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా తరములన్నిటి నుండి అంటే తరతరముల నుండి నివాస స్థలం నీవే మాకని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, నా తాగు చోటు నీవే అంటాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన దావీదు మహారాజు నా తాగు చోటు, ఎందుకనంటే మరి సర్వోన్నతుడే మనకు నివాస స్థలం, మనను దాచేటువంటి వాడు ఆయనే. మనల్ని మన యొక్క ప్రాకారములకు కంచె వేయువాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు. మనందరం కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇలా మరి సౌలు గారు కూడా ఒక మాట అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి సౌలు గారు రాసినటువంటి 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక ఎలోహిం చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడుతూ మోషే చేసినటువంటి ప్రార్థన ఏంటంటే తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలం. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న అపోస్తలుడైన పౌలు, మన గుడారం అంతా ఈ భూమి మీద లేదు, మన నివాసము ఈ భూమి మీద లేదు. మనము పరదేశులం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన నరులను ఏమంటున్నాడు? తిరిగి రండి అని క్షమిస్తున్నాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన నరులను ఏం చేస్తున్నాడండి? తిరిగి రమ్మని సెలవిస్తున్నాడు. అయితే ఆయన తిరిగి రమ్మని సెలవిచ్చినప్పుడు, నా కుమారుడని నా ఎదుకు రమ్మన్నప్పుడు మట్టి యొక్క శరీరం అనగా ఈ శరీరంలో నుంచి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే ఆ నివాసం దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన నివాసం అనేది భూమి మీద లేదన్న విషయాన్ని ఎంత మాత్రం కూడా మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద నువ్వు మరి అనేక స్థలాలు నీకు ఉండొచ్చు, అనేక భూములు, ఎకరాల భూములు నీకు ఉండొచ్చు, 100 ఎకరాల భూమి నీకు ఉండొచ్చు, కానీ అది నీకు శాశ్వతమైనది కాదు. ప్రభువు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకా భూమి మీద మనం అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఎన్నో మరి ఉన్నతమైనటువంటి కంపెనీస్, తర్వాత ఉన్నతమైనటువంటి బంగ్లాలు, లేదా ఇంకా అనేకమైనటువంటి వాటిని ఏర్పరచుకోవచ్చు, కానీ అవి మనకు శిథిలమైపోయేవి. భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారం అనేది, ఈ నివాసం అనేది శిథిలమైపోయేది అంటే కొంతకాలానికి నశించిపోయేది అని అర్థం. కొంతకాలానికి ఏమైందండి? నశించిపోయేది. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన గుడారం మీద ఎంత మాత్రం కూడా మనము ప్రేమను పెంచుకోవద్దు. అంటే మన యొక్క శరీరాన్ని మనము ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు అంటే ఈ శరీరం అనేది మట్టిలోని కలిసిపోయేది, కాబట్టి ఎవరిని నువ్వు ఆయన కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు నివాస స్థలముగా ఉన్నాడు కాబట్టి ఆయనని నీవు సేవించమన్నదే ఈ యొక్క లేఖన భాగం నీకు సెలవిస్తుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన నివాస స్థలమైనటువంటి ఆయన. అందుకని మోషే గారు అన్నాడు, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలం అని. ఇంకా మరి ఆ భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు, నా దాగు చోటు నీవే. నేను మరి విశ్రమించాలని అంటే విశ్రమించడానికి చోటు ఏంటంట, ఆశ్రయం ఏంటంటే ఆయనే. మనకు విశ్రమించడానికి ఆయనే మనకు ఆశ్రయం, అంటే ఆయనే మనకు నివాసం. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఇక్కడ ఏంటి అంటే చూడండి, పరలోకమందు మనకు ఒక నివాసం ఉన్నది. ఎక్కడుంది మన నివాసం? పరలోకంలో మనకు ఒక నివాసం అని, మనకు ఒక స్థలాన్ని పరమతండ్రి ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళరా చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. పరమతండ్రి మీకు స్తోత్రం. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చక్కటి మాటలు రాయబడింది చూడండి, 2వ వచనం నుంచి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాసం స్థలముల తెరలు నిరాటంకముగా సాగిపోనిమ్ము, నీ త్రాలను పొడుగు చేయుము, నీ మేకులను దిగొట్టుము, నీ కుడివైపును ఎడవైపునకు నీవు వ్యాపించదము, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. హల్లెలూయా. సర్వోన్నతుడు ఇక్కడ మాట్లాడుతున్న ఇజ్రాయేలు ప్రజలతో ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ యొక్క మేకుల దగ్గర నీ కుడివైపున ఎడమవైపున వ్యాపించడం అని సెలవిచ్చాడు. నేను అబ్రహాంతో చెప్పాడు, నీవు ఈ యొక్క నిలిచినటువంటి స్థలాన్ని ఆయన నీకు అనుగ్రహింపజేస్తారని, ఆ నివాస స్థలములో నీకు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన నడిపిస్తారని చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆ మాటను ఆయన నెరవేర్చాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ సర్వోన్నతుడు సెలవిస్తున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, పాడైన స్థలములను కూడా, అంటే పాడైనటువంటి పట్టణాన్ని కూడా పరమతండ్రి నీకు నివాస స్థలముగా చేయబోతాడు అనమాట, చేస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎంత మాత్రము మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది పనికిరాదు అనుకునేది ఆయన అంటున్నాడు, మూలకనే తలరాయి అవుతుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సియోను పట్టణం అనేది ఆయన నివాస స్థలం. దాంట్లోకి మరి సమీపించు వారు ఎవరు? ఇప్పుడు ఆయన మనకు నివాస స్థలముగా ఉన్నాడు. మన యొక్క నివాస స్థలము ఆయనే అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి భూమి మీద ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదు. మనము ఇక్కడ మరి పరదేశం అన్న విషయాన్ని మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు మరి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి నివాసం కాదు, కానీ మరి పరలోకమందు మనకు నివాసం ఉన్నది. ఆ నివాసాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలి, ఎలా ఉండాలని పరమతండ్రి నీకు ఈనాడు చెప్తూ ఉన్నాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా నువ్వు జీవిస్తే ఆ నివాస స్థలంలోనికి నీవు ఆయన నిన్ను తీసుకెళ్తాడన్న విషయాన్ని
నువ్వు ఈనాడు జ్ఞాపకం చేసుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం పరమ తండ్రికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా రాయబడింది. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీకు యజమానుడను. ఎవరైనా మనకు యజమానుడు అంటే మనకు స్థలమును సిద్ధపరచువాడు. పరమ తండ్రికి స్తోత్రం. యజమానుడు ఏం చేస్తాడండి? తన యొక్క భార్య కొరకు, తన పిల్లల కొరకు ఏం చేస్తాడు? ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ లోకం ఏర్పాటు చేయడమా? ఇప్పుడు నీ పిల్లల కోసం నువ్వు ఒక గుడారాన్ని ఏర్పాటు చేసినవా లేదా? పరమ తండ్రికి స్తోత్రం. నీకు 2 కుమారులు ఉన్నారు బాబు, నువ్వు ఈ 2 ఇళ్ళు కట్టాలంటారు. ఏమంటున్నారు? 2 ఇళ్ళు నువ్వు కట్ట. ఎందుకు అంటే ఒక కుమారుడు ఒక్కొక్క ఇల్లు అంటే వాళ్ళని నివసించడానికి నీవే తండ్రిగా ఏర్పాటు చేయాలని. పరమ తండ్రికి స్తోత్రం. అంటే చూడండి, ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా మరి ఈనాడు మరి అనుకుంటూ ఉన్నారు. అయితే పిల్లరా, సర్వోన్నతుడు మనకంటే మెచ్చిగా ఆలోచించేవాడు ఆయన. నేను ఒకటి ఆలోచన చేస్తే ఆయన 100 రకాలుగా ఆలోచన చేసేవాడు. అంటే నీ గురించి, నీ యొక్క మరి నిన్ను గురించి ఆయన ఎక్కువగా ఆలోచన చేసేవాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచన ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి మర్చిపోవచ్చు, కానీ ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన మనకు స్థలం సిద్ధపరచువాడు. అయితే ఆయన మనకు నివాస స్థలంగా ఏర్పాటు చేసినటువంటి వాడు. పరమ తండ్రికి స్తోత్రం. అందుకని ఇక్కడ సెలవిస్తున్న భ్రష్టులకు పిల్లలారా అంటే భ్రష్టులైన వారు కూడా తిరిగి రావాలి. ఆ స్థలాన్ని మరి ఆ స్థలంలో అర్హత సంపాదించుకోవడానికి, ఆ స్థలంలోకి అర్హత సంపాదించుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ నీకు స్థలం లేదు. ఇక్కడ నువ్వు ఎన్ని సంపాదించినా కూడా అది నీ వెంట రాను. పర్వతాదేవి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైనా సంపాదించు ఈ లోకంలో పిల్లలారా, అది నీతో రాదు. నీతో ఎవరు కూడా, ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంతమంది బలగం ఉన్నా, ఎంతమంది నీతో ఉన్నా కూడా చివరకు నీ వెంట ఎవరు కూడా రాదండి. గుర్తుపెట్టుకోవాలి. పరమ తండ్రికి స్తోత్రం. చూడండి, నీ కుటుంబంలో అనేక మందిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. మరి నీ వెంట నీ చివరిగా నువ్వు మరి ఈ యొక్క దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు, ఈ నివాసాన్ని విడిచి వెళ్ళినప్పుడు నీ వెంట వస్తారా? నిన్ను ప్రేమించినటువంటి వారు వస్తారా? ఎక్కడి వరకు వస్తారు? వస్తే ఆ స్థాపితం అంటే స్థాపన చేసేటువంటి వరకు రాగలుగుతారు వాళ్ళు నీతో. మరి నువ్వు భూస్థాపన అయిన తర్వాత నీతో ఎవరు ఉంటారు? ఇక ఉంటారండి. ప్రభుత్వానికి స్తోత్రం. నేను ఏదైనా ప్రేమించాను, ఏదో పాటే నేను ఉంటాననేటువంటి వారు ఒక్కరు కూడా ఉంటారా? ఎవరు ఉండరు. ప్రభుత్వానికి స్తోత్రం. అందుకని ఇక్కడ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్న నరులారా తిరిగి రండి. ఆయన నీకు నివాస స్థలం కనుక ఆయన నివాస స్థలంలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలన్నది ఈనాడు నీకు నేర్పిస్తున్నాడు తండ్రి. ఆ విధంగా నేర్చుకొని సర్వోన్నతుని యందు నీవు తిరిగి ఉంటే, ఆయన యందు నువ్వు తిరిగినట్లయితే, ఆయన నేర్పించినట్లుగా నువ్వు జీవించినట్లయితే ఆయన నీకు నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. ఆ స్థలంలో నువ్వు నీకు హక్కుదారుడిగా అంటే నిన్ను ఆయన ప్రవేశపెడతాడనమాట. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్హత సంపాదించాలి. ఆ నివాస స్థలంలోకి నువ్వు చేరాలంటే, ప్రభుత్వమే మనకు నివాస స్థలం కాబట్టి ఆ నివాస స్థలంలోకి మనం చేరాలంటే మనకు ఒక అర్హత కావాలి. చూడండి, ఈనాడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కుమారులకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలంటే, నివాస స్థలానికి ఏర్పాటు చేసినట్లే ఆ నివాస స్థలానికి తగ్గట్టుగా, ఆ ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలానికి తగ్గట్టుగా వారు జీవిస్తేనే వారికి నివాస స్థలం ఏర్పాటు చేస్తారు. లేదా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బలాదులుగా తిరిగితే తండ్రి తన కుమారుడికి నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాడండి. ఒకవేళ చేసినా కూడా ఇంటికి రానివ్వడు, ఆ నివాస స్థలంలో ప్రవేశం చేయలేడు. ఎందుకంటే అది నేను కష్టపడి కట్టుకున్న నువ్వు కాదు, నువ్వు బలాదులు తిరిగినావు, నువ్వు ఎక్కడికైనా తిరిగి ఎలాగైతే తిరిగావో అక్కడే బతుకు అని అంటాడు.
ఎందుకంటే బాధ్యతను పంచుకోలేదు కాబట్టి. అదే పర్వతాన్ని మరి ఆయన చెప్పినటువంటి ప్రకారంగా జీవించకపోతే ఆయన మనకు నివాస స్థలముగా ఉన్నాడు. కానీ ప్రియమైన సహోదరులారా, ఆ నివాస స్థలంలోనికి నిన్ను ప్రవేశపెట్టాలనంటే నువ్వు ఆయన చెప్పిన రీతిగా జీవించాలి. అందుకని భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణం నుండి ఒకరిగా, ఎందుకంటే పట్టణంలో నుంచి ఒకరిగా, ఇంకా ఏం చేస్తున్నారు, ఒక్కొక్క కుటుంబంలో నుంచి ఇద్దరుగా, పట్టణంలో నుంచి ఒకరిగా, కుటుంబంలో నుంచి ఇద్దరుగా, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు, కుటుంబంలో నుంచి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదనంటున్నాడు. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్థలము సియోను పట్టణం. ఆయన స్థలం ఏంటండి? సియోను పట్టణం. ఆ పట్టణంలోనికి మిమ్మల్ని తీసుకొస్తారట. ఎలా తీసుకొస్తారంటే పట్టణంలో నుండి ఒక్కరిగా, కుటుంబంలో ఇద్దరుగా. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక పట్టణంలో నుంచి ఒక్కరిగా, ఒకానొక కుటుంబంలో నుంచి ఇద్దరుగా ఆయన ఆ స్థలానికి తీసుకొస్తాడు. అయితే పట్టణంలో ఎంతమంది ఉంటే అంతమంది అర్హత సాధించలేరు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అర్హత సాధించలేరు ఆ యొక్క స్థలానికి. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ ఇద్దరుగా అంటే ఆ కుటుంబంలో ఇద్దరుగా ప్రభు తండ్రి తీసుకొస్తున్నట్టున్నాడు. ఆ ఇద్దరిలో నువ్వు ఈరోజు జాయిన్ కావాలి, అంటే నువ్వు ఈరోజు చేరిపోవాలి. ప్రభు తండ్రిని పిలుస్తున్నాడు నీ కుటుంబంలో నుంచి. ఏమని? తిరిగి రమ్మని. ఆయన నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆ నివాస స్థలము నీకు నివసింపజేయడానికి, నేను నివసింపజేయడానికి, తరతరములు నేను నివసింపజేయడానికి ఆ నివాస స్థలంలో అంట ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదట. ప్రభు తండ్రి స్తోత్రం. వేదన ఉండదని చెప్తున్నాడు. ఆయన ఇచ్చేటట్లే ఆ నివాస స్థలంలో. ఇప్పుడున్నటువంటి నివాస స్థలంలో ఏమున్నది అంటే మనం అనుభవించేటువంటి ఇప్పుడున్నటువంటి నివాస స్థలంలో ఏడుపు ఉన్నది, దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది, రోగం ఉన్నది, మరి సమస్తము మనతో ఉంది. ప్రభు తండ్రి స్తోత్రం. వ్యాధులు, బాధలు, బలహీనత, ఏమంటే అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క కుట్రతో మనం బాధపడుచున్నాం. ఈ క్రియల చేత మనం నయమైపోతున్నట్టు కొంతమంది, అనేక మంది కూడా అపవాది యొక్క కుయుక్తితో మరి వారు ఏమైపోతున్నారు, ఆ విధంగానే అంటుకట్టుకోవచ్చున్నారు. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన ఇచ్చేటువంటి నివాస స్థలంలో ఇవన్నిటికీ స్థానం లేదు. దుఃఖానికి కానీ, ఏడుపు కానీ, రోగానికి కానీ, వ్యాధికి కానీ, బాధ కానీ ఏమాత్రం స్థానం లేదే లేదు. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థలంలో నువ్వు ప్రవేశించాలి. ఆ స్థలంలో నువ్వు ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభు తండ్రి మరి వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 యోహాను రాసినటువంటి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, 2వ, 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, 1వ వచనంలో, 2వ వచనంలో జ్ఞాపకం చేసుకో. 14వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొక్క నుండుటకై మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి, ఇక్కడ మాట ఆయన ఇచ్చాడు. ఏమండి? ఆయన మన కోసం స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడంట. ఆయన మన కోసము
స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సర్వోన్నతుడి యొక్క స్థలాన్ని మనకు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఏమని చెప్తున్నాడు? నేనుండే స్థలంలో నేను నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాను అంటున్నాడు. అనేక నివాస స్థలంలో ఎక్కడున్నాయంట? అనేక నివాస స్థలంలో ఎక్కడున్నాయండి? ఎక్కడ? పరమ తండ్రి అంటుంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇంట అనగా ఆయన ఉండే చోట అనేక నివాస స్థలములు ఉన్నాయి. అంటే అందరికీ ఆయన సిద్ధపరిచాడని అర్థం. అంటే ఎవరికి ఆయన పక్షపాతము ఎంచాడు. అందుకని భ్రష్టులైనటువంటి పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎందుకంటే భ్రష్టులైన వారు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. ఏమండి? దుష్టత్వం జరిగించేవారు కూడా నశించుకోవడం అనేది పరమ తండ్రికి ఇష్టం లేదు. ఆ దుష్టత్వం నుండి తప్పించబడిన వాడే పరమ తండ్రికి ఇష్టడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నంత వరకు నువ్వు దుష్టత్వాన్ని జరిగిస్తే ఆ నివాస స్థలంలో నీకు స్థానం లేదు. నువ్వు ఈ భూమి మీద 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలే. ఏమంటే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. అది కూడా ఆయాసంతో కూడిందే. ప్రభుత్వాన్ని స్తోత్రం. అంటే నీకున్నటువంటి ఈ సమయం మరి నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ స్థలంలో నీకు ఏం లేదు, స్థానం ఉండదని సర్వోన్నతుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రభుత్వాన్ని నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిద్ధపరచడానికి మన కోసం వెళ్ళాడు. మనల్ని మరలా తీసుకొని వెళ్తామని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరలా వచ్చి నా యొద్ద నుండటకై మిమ్మల్ని తీసుకొని పోవుదునంటున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆయన వచ్చే సమయానికి భ్రష్టత్వం కలిగినటువంటి మనము మరి మన యొక్క భ్రష్టత్వం నుండి విడిచిపోవాలి. దుష్టత్వాన్ని జరిగించే మనము ఆ దుష్టత్వాన్ని మానుకోవాలి. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఎలోహిం యొక్క క్రియను జరిగించండి. ఆయన పనిని మనం జరిగించేటువంటి వారంగా ఉండాలి. ఆ సమయానికి, ఆయన వచ్చే సమయానికి ఆయన పని జరిగించే వారంగా, అంటే ఆయన చిత్తము జరిగించే వారంగా మనం ఉంటే మనకు నివాస స్థలము ఆయనే. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోహాను గారు అంటున్నాడు, యోహాను గారు ఏమంటున్నాడంటే, లోకము దాని ఆశ గతించుకోడు కానీ ఎలోహిము చిత్తము జరిగించువాడట. ఏమైతుందండి? ఎలోహిం యొక్క చిత్తము జరిగించేవాడు ఎప్పటికీ జీవిస్తున్నాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. ఎల్లప్పుడూ జీవించును అని లేఖనం చెప్తుంది. ఎల్లప్పుడూ జీవించే స్థలం ఒకటే, ఆయన దగ్గరే. అది ఆ స్థలమే, ఆ సియోను పట్టణమే ఎల్లప్పుడూ జీవించేటువంటి స్థలం. ఆ సియోను పట్టణంలో నువ్వు ప్రవేశిస్తేనే నువ్వు ఎల్లప్పుడూ జీవించగలుగుతావు. ఆ స్థలంలో తప్ప ఎక్కడ కూడా జీవం లేదు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. ఆ సియోను పట్టణంలో తప్ప ఎక్కడా జీవం లేదండి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా నువ్వు ఆ యొక్క ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఆ ప్రాంతం నశించిపోయేది. ఏ దేశం వెళ్ళినా ఆ దేశం నశించిపోయేది. కొన్ని రోజులకైనా, కొన్ని గంటలకైనా, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా. నువ్వు ఈ దేశం కాదు, ఈ దేశం నశించిపోదు అనుకుంటే ఇంకో దేశం వెళ్ళినా, ఇంకో దేశం వెళ్ళినా నశించిపోయేది. లేదా ఇంకొక పట్టణానికి వెళ్ళినా నశించిపోయేది, ఇంకొక ప్రాంతానికి వెళ్ళినా నశించిపోయేది. లేదా ఆకాశ మండలం చంద్రమండలంలో ఉంటా అంటే చంద్రమండలం కూడా నశించిపోయేది. ఎక్కడ శాశ్వతమైంది లేదు. ఎక్కడ ఉందంటే కేవలం ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన ఉండే స్థలమే శాశ్వతమైనది తప్ప ఇక ఏది కూడా ఈ లోకంలో శాశ్వతమైన స్థలము ఉందా? లేదు. అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఆ స్థలంలో ప్రవేశించాలనేదే ప్రభుత్వం యొక్క కోరిక. ఎలా ఉంటే ఆ స్థలంలో ప్రవేశించగలుగుతావు? ఆ స్థలానికి ఆయన ప్రభుత్వాన్ని నీకు నివాస స్థలంగా ఉంటానని చెప్పాడు. తరతరముల నుండి నివాస స్థలంగా ఉన్నాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం.
మరి నీ కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, తిరిగి వస్తానన్నాడు. మరి నువ్వు ఆ స్థలాన్ని సిద్ధపరచుకునే వాడుగా నువ్వు ఉన్నావా లేవా అన్నదే ఈనాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుత్వానికి స్తోత్రం. ఎలా ఉంటే ఆ స్థలం నువ్వు సిద్ధపరచబడతావు, ఆ స్థలంలోకి నువ్వు వెళ్తావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథంలో ఒక మాటలు చూడండి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో చక్కని మాట ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నీ గుడారములో, అంటే నీ స్థలములో, అర్థమైందా, అతిథిగా ఉండదగిన వాడెవడు. ప్రభుత్వానికి స్తోత్రం. ఆయన నివాస స్థలము, మనకు ఆయన నివాస స్థలం అని చెప్పుకున్నాం. మన కోసం స్థలం సిద్ధపరిచేవాడని చెప్పుకున్నాం. మన స్థలము భూమి మీద లేదని ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. అయితే భ్రష్టత్వం కలిగినటువంటి పిల్లలను పరమతండ్రి అంటే భ్రష్టులైనటువంటి వారు ఆయన వైపు తిరిగితేనట ఒకానొక పట్టణం నుంచి, ఒకానొక కుటుంబం నుంచి పరమతండ్రి ఆ పట్టణంలోకి, అంటే సియోను పట్టణంలోకి ఆయన ఏం చేస్తాడు, ప్రవేశపెడుతున్నాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. దీనికి తిరిగి రమ్మంటున్నాడు. నరులాది రండి సెలవిస్తున్నాడు తండ్రి. పరమతండ్రికి స్తోత్రం. ఎవరు శాశ్వతమైన వారు కాదండి భూమి మీద ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఆయన గుడారులు, అంటే ఆయన స్థలంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే ఎవరు అసలు ఉండేటువంటి వారు, ఆ స్థలాన్ని సిద్ధపరచుకునేవారు. ఆయన మాత్రం అందరికీ స్థలాన్ని సిద్ధపరిచాడు. అనేక నివాస స్థలాలు ఆయన దగ్గర, ఆయన ఇంట ఉన్నాయి. అంటే ఆయన ఉన్న చోట అనేక స్థలాలు ఉన్నట్టు అందరికీ స్థలం ఉంది, అందరూ నివసించడానికి ఉంది. అయితే అందరూ ప్రవేశించలేరు. ఎందుకంటే ఇలా దానికి ఒక కండిషన్ ఉంది. ఆ స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి ఒక అర్హత కావాలి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అర్హతను సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ స్థలంలోకి ప్రవేశింపజేస్తాను ఆయన. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అంటే చూడండి, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవరు అంటే ఆ పర్వతం మీద, ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ నివాస స్థలం మీద ప్రవేశింపవారు, అంటే ప్రవేశించేటువంటి వారు, నివసించేవారు. మరి నివసించగలిగిన వారు ఎవరు అని అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువారంట. అర్హత ఏంటండి? పర్వతానికి స్తోత్రం. అనేక నివాస స్థలములు అయితే ఆయన దగ్గర ఉన్నాయి, కానీ వీళ్ళందరికీ ఆ నివాస స్థలం అనేది దక్కదు. ఎందుకు దక్కదంటే అందరూ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఒకనొక కుటుంబంలో నుంచి, ఒకనొక పట్టణంలో నుంచి ఆయన పర్వతాన్ని ఏం చేస్తున్నాడు, సియోను పట్టణానికి ఏం చేస్తున్నాడు, ఆ స్థలానికి రప్పించబోతున్నాడు. ఇందులో నువ్వు ఆ కుటుంబంలో ఇద్దరిలో నువ్వు ఉండాలి. కానీ కుటుంబం నుంచి ఇద్దరుగా ఉన్నాడు, ఇద్దరుగా ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి ఇద్దరిలో నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలా ఉండాలి నువ్వు? ఆ కుటుంబంలో అంటే ఆయన చేసేటువంటి ఆయన ఆ లెక్క చొప్పున ఆయన శేషించిన జనాంగంలోనికి ఆయన చల్లడి బట్టి మరి ఆయన తూర్పాలు మోస్తున్నాం, అంటే ఆయన చేతిలో ఉందని మనం చెప్పుకున్నాం. అమృతాన్ని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన యొక్క చేతిలో ఏమన్నది? చేట ఉన్నది. నిన్ను ఆయన తూర్పాలనుగా ఆ వెళ్ళేటువంటి గాలికి నిన్ను జల్లడబట్టినప్పుడు ఇలాగ నువ్వు ఏమైపోవాలంటే అందులో మిగిలిపోవాలి. తాలులాగా నువ్వు వెళ్ళిపోతే గాలికి కొట్టుకొని పోవు తాలు అనేది ఉన్నట్లయితే
ఆ గాలికి కొట్టుకొని పోయి ప్రతిదీ కూడా అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఏమైతుంది? గాలి కొట్టుకొని పోయేటువంటి గిరిజగా నువ్వు ఉంటే నువ్వు కాల్చివేయబడటం ఖాయం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ఆ కుప్పలో పడిపోవాలి, గట్టి గింజగా మిగిలిపోవాలి. స్తోత్రం. గట్టి గింజగా నువ్వు మిగిలిపోవాలి. కుటుంబంలో ఇద్దరిలో నువ్వు కూడా ఉండాలి. పట్టణంలో ఒకరిగా ఆయన పిలుస్తున్నాడు, అందులో ఉండాలి. ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించే వారు మాత్రమే ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారు, ఆయన నివాస స్థలంలోకి ప్రవేశిస్తారు. ఆయన సిద్ధపరిచినటువంటి స్థలాన్ని హక్కుదారులుగా ఉంటారు. ప్రభువు తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎలాంటి వారు చూడండి, అట్టివాడు నాలుగుతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇంకా ఏం చేయాలంటే కీడు చేయడానికి అతను దూరంగా ఉంటాడు. ఎందుకంటే అతను మంచి చేయడానికి ఇష్టపడతాడు. కీడు అనేది ఆయన మరి అనిష్టం. వీళ్ళు ఎవరికంటే ఆ స్థలం సిద్ధపరుచుకునే ఆ స్థలానికి హక్కుదారుగా ఉండాలంటే ఇక నువ్వు ఎవరికి కీడు చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. కీడు చేస్తే ఏమైంది? కీడుకు ప్రతి కీడు మేలు చేయాలి. కీడు కాకుండా ఏం చేయాలి? అందుకని మేలు కీడు వలన చేయకపోవడం. ప్రభుత్వానికి స్తోత్రం. మేలు చేత ఎంత మాత్రం కూడా కీడు చేత మనం మేలును జయించలేం. మేలు చేతనే కీడు జయించగలుగుతాం. కీడు చేసిన వారికి మేలు చేయండి, ఆడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు, నిన్ను తలుచుకుంటాడు. నేను ఒకవేళ కీడు చేసినా కూడా అతను మనకు మేలు చేశాడు. అంత దేవికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చూడండి, ఈనాడు ఆశీర్వాదం అనేక మంది ఆయన తెలియనటువంటి వారు ప్రజలు అనేక ప్రపంచం అంతటా సృష్టించబడేటువంటి వ్యక్తి ఆశీర్వాదం మాత్రమే భూలోకంలో. ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి కృష్ణుడు కానీ, నువ్వు అనుకున్న రాముడు కానీ, నువ్వు అనుకున్నటువంటి ఇంకెవరైనా కావచ్చు, ఇది ఇండియా వరకే, భారతదేశం వరకే వాళ్ళు తెలుసు, పక్క దేశాలకు వాళ్ళు ఎవరో తెలియదు. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రపంచం అంతటా ఈయనొక్కడే పోషింపబడుతున్న కారణం ఏంటంటే ఆయన కీడు చేసినా కూడా మేలు చేశాడు. ఆ కీడు వల్ల ఆయన చేసినటువంటి మేలు చేత ఆ కీడును జయించాడు. ఏంటి ఆ మేలు అంటే పరమతండ్రి వాళ్ళ కోసం, ప్రతి మనిషి కోసం రక్తం కాచాడు. ఒక్కరి కోసం, ఇద్దరి కోసం కాదు. ప్రపంచం సర్వలోక పాప పరిహారం, పుణ్యదాన పరిహారం. పరమతండ్రికి స్తోత్రం. సర్వలోక పాప పరిహారం, పుణ్యదాన పరిహారం. అంటే ఆ పుణ్యదాన బలియాలు వెళ్ళాయి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ప్రపంచం అంతటా ఈయనెవరో తెలుస్తుంది, ప్రపంచం అంతటా తెలుస్తుంది. నువ్వు పూజించే మరి నువ్వు ఒక్కోటి దేవతలు చెప్పుకుంటున్నావు కదా, వాళ్ళు ఓన్లీ ఇండియా వరకే తెలుసు, భారతదేశం వరకే వాళ్ళ దేవతలు దేవుళ్ళు, మిగతా దేశానికి కాదు. ఈయన మాత్రం అలా కాదన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మరి కీడు చేయడం అనేది ఏంటట? ఆ స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి అర్హత లేనటువంటి వాడికి. ఎవరైతే అర్హతను సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళు కీడు చేయడానికి వీలు లేదు. మనం తండ్రి స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే కొండాన్ని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కొండాన్ని చెప్పేటువంటి వారు కూడా ఆ స్థలం సిద్ధపరచుకోలేదు. ప్రభుత్వం స్తోత్రం. ఒకరి మీద ఒకరికి కొండాలు చెప్తూ ఉంటారు. అంటే కొండాలు అంటే ఏంటంటే లేని మాటలు కలుగుతాయి. లేని మాటలు పుట్టించకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. లేని మాట పుట్టింపదు. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి పిల్లరా, తన పొరుగు వారి మీద నింద మోపడు. ఆ స్థలం సిద్ధపరచుకోవాలంటే ఎవరి మీద మనం నింద మోపవద్దు. నిందను భరించాలి తప్ప నింద వేయద్దు. పరమతండ్రి నిందను భరించాలి కానీ ఎవరిని నిందించాలి. నిందించాడా?
ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిందను భరించాడు. ఏమని నిందను భరించాడండి? ఏ పాపం చేయకపోయినా ఆయన తప్పు చేసిందన్నారు, ఆ నిందను భరించాడు. ఆయన ముఖం మీద ఉమ్మ వేశాడు, తుడిచి వేసుకున్నాడు. అంతకంటే గొప్ప ప్రభుత్వ స్తోత్రం. ఆ స్థలాన్ని సిద్ధపరచుకోవాలంటే నిందలు మోపకుండా నిందలు భరించేవాడిగా ఉండాలి. ఎవరి నిమిత్తం? యెహోవా మెస్సీయ నిమిత్తము నిందలు భరించేటువంటి వాడిగా ఉండాలి. ఇంకా అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అంటే నీచత్వం అనేది, అంటే నీచము కలిగినది, చెడుతనము జరిగించేటువంటి వారందరూ కూడా ఆ స్థలము సిద్ధపరచుకోవాలంటే వాళ్ళ దృష్టికి అసహ్యంగా కనపడాలి. నీచత్వం అనేది, దుష్టత్వం అనేది అసహ్యం. ఇది పాడు, ఇందులో నేను ఉండకూడదు, ఇది బురద, దీంట్లోకి నేను కాలు వేయద్దు అన్న విషయాన్ని ఎవరైతే వారు అంటే వారి ప్రవర్తన వారు సరి చేసుకుంటారో వాళ్ళే ఆ స్థలము సిద్ధపరచుకునేవాళ్ళు. ఇంకా ఏం చేస్తారంటే అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఏం చేస్తాడంటే అతడు ఆ స్థలం సిద్ధపరచుకునేవాడు. ఆయన యొక్క భయభక్తులు కలిగినటువంటి వారిని, అంటే ఎవరైతే భూమి మీద ఉన్నటువంటి భక్తులు ఉంటారో వారిని ఇలా సన్మానిస్తూ ఉంటారు. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినా కూడా ఏం చేయాలి? మాట తప్పడు. ఆ స్థలం సిద్ధపరచుకునేవాడు ప్రమాణం చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పడు. అనేక మంది నాడు నష్టం వస్తుంది అంటే సార్ వెంటనే మాట మీద నిలబడదు. ప్రభుత్వ స్తోత్రం. నష్టం వచ్చినా కష్టమైనా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరంటే పర్వతం యొక్క స్థలాన్ని సిద్ధపరచుకునే వాళ్ళు మాత్రమే. ఆ స్థలానికి హక్కుదారులుగా ఉండేవారు మాత్రమే ఆ విధంగా నష్టమైనా భరిస్తారు. నష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన మాటను తప్పరు. పర్వతాన్ని స్తోత్రం. ఇంకొకటి, తన ద్రవ్యం అనగా తన యొక్క రొక్కాన్ని, తనకున్నటువంటి సొమ్మును వడ్డీకి ఇవ్వరు. ఆ స్థలము సిద్ధపరచుకోవాలంటే వడ్డీకి అప్పులు ఇవ్వకూడదని చెప్పి, నిరపరాధి చేర్పుటకై లంచం కూడా ఇవ్వకూడదు. లంచం పుచ్చుకోవద్దు, లంచం ఇవ్వద్దు. ఈ ప్రకారం చేయవాడే ఎన్నడూ కూడా కదల్చబడడు. అంటే ఆ స్థలానికి సిద్ధపరచుకునేవాడే ఈ విధంగా జరిగిస్తాడు. మనకు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయనే మనకు ఏం చెప్పుకున్నాం? నివాస స్థలం. ఈ భూమి మీద మనకు నివాస స్థలం లేదు, పరలోకంలో ఉందని చెప్పుకున్నాం. ఆయన ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. ఆ నివాస స్థలంలో మనం కూడా చేరుకోవాలంటే కొండాలు చెప్పడం కానివ్వండి, కీడు చేయడం కానివ్వండి, నిందలు మోపడం కానివ్వండి, నీచము జరిగించడం కానీ, వడ్డీకి అప్పు ఇవ్వడం కానీ, నిరపరాధిని జరపడానికి లంచం పుచ్చుకోవడం కానీ, ఇవన్నీ చేయకుండా నష్టం కలిగిన మాట తప్పకుండా ఉండేటువంటి వారు మాత్రమే ఆ సర్వోన్నతుని యొక్క నివాస స్థలంలో ప్రవేశం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే ఆ నివాస స్థలంలో స్థానము కలిగి ఉంటుంది. అటువంటి కృప పర్వతాన్ని మనందరికీ గురించి యథార్థమైన ప్రవర్తన కలిగి మనం అందరం కూడా పర్వతాన్ని చెంతన చేరి ఆయన మనకు నివాస స్థలముగా ఉన్నాడు కాబట్టి ఆయన నివాస స్థలము మనం ఆయన నివాస స్థలంలో వేడుకొని ఆయన స్థలంలోని మనం ప్రవేశించడానికి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత సర్వశక్తివంతుడ భూమిని ఆకాశంలో సముద్రం మధ్య సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా మెస్సీయ అనే ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం తెలుస్తున్న ప్రియ పరలోకం తండ్రి, మాకు నివాస స్థలము మీరే. ఈ యొక్క లోకంలో ఏది మాకు నివాస స్థలం కాదు నా తండ్రి. అయ్యే శాశ్వతమైనది కూడా ఈ భూమి మీద ఏది లేదు, సమస్తము శిథిలమైపోయేదే తండ్రి. మాకు పరలోకమందు నిత్యమైనది మీ చేతి పని ఉన్నది అని మాకు తెలియజేస్తున్నారు. మీ తండ్రి నా తండ్రి, మా యొక్క అయా మీరు ఉండేటువంటి స్థలంలో అనేక నివాస స్థలములు కలవని చెప్తున్నారు. ఆ నివాస స్థలములు మా కోసం మీరు సిద్ధపరచడానికి వెళ్ళారు. మరలా తిరిగి రాబోతున్నారు తండ్రి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి. ఆ నివాస స్థలములు అంటే మీరున్న చోట మేము ఉండడానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు తండ్రి. అయినా రానయ్యారు తండ్రి, నీకు స్తోత్రం. మీరు త్వరగా వస్తున్నారు తండ్రి.
అయ్యా మేము త్వరగా వచ్చేటువంటి సమయంలో నాయనా మేము తండ్రి నీకు ఇష్టమైనటువంటి కుమారులు యథార్థత ప్రవర్తన కలిగి నాయన నిజం పలుకు వారే అయ్యా నా తండ్రి స్థలానికి హక్కుదారులు తండ్రి. అయ్యా మరి కొండలు ఆడేటువంటి వారు నీకు ఇష్టమైనటువంటి వారు కాదు నాయన. మరి కొండలు చెప్పకుండా తండ్రి కీడు చేయకుండా అయ్యా వడ్డీకి రొక్కములు తండ్రి నాయన ద్రవ్యములు తండ్రి వడ్డీకి ఇవ్వకుండా తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలు మాకు దయచేయండి. మీ యొక్క అయా వినికిడిలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి నాయన. నీకు స్తోత్రం స్తుతి యాగములు చేస్తున్నాం. జీవాధిపతి జీవము గల ఎలోహిముకు స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయుడై ఉన్నవాడా అనువాడికి స్తోత్రములు. నీ చిత్తములు జరిగించుకోవాలి మాత్రమే నీ స్థలంలోకి ప్రవేశం చేయగలుగుతారు. ఒకనొక పట్టణంలో నుంచి ఒకనొక కుటుంబంలో నుంచి ఇద్దరుగా పట్టణం నుంచి ఒకరిగా మీరు తన సీఎను పట్టణానికి రప్పిస్తారని మీరు శ్రమిస్తున్నారు. ఆ పట్టణంలో నుంచి ఒకరిగా వచ్చిన ఒకరిలో ఏముండాలి తండ్రి. అయ్యా కుటుంబం నుంచి మీరు ఇద్దరుగా ఏర్పాటు చేసి ఆ ఇద్దరులో మేముండాలి అయ్యా. మీకు స్తోత్రములు. పరిశుద్ధ దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారు నీ పని జరిగించేటువంటి వారంగా మేమందరము ఆయన మేము సిద్ధపడినట్టు మీకు కృపను అనుగ్రహించి నడిపించి ఆశ్రయించి మీరే మహిమ పొందబడి నా శరీరం పరిశుద్ధమైన ఆశీర్వాదగా ఉంటున్నాం. స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ శభాష్ షలోమ్.